మనం చెయ్యాలి, ఆరాధించాలి. ప్రభుని ఆరాధించడం అంటే ఏంటి చాలా మందికి తెలియదండి. నేను ఆ మధ్య ఒక మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో ఇంచుమించు 9:30 అయిపోయిందండి. 9:30 అయిపోయింది అవునగడ్డ దగ్గర. 9:30 అయింది అంతే, 9:10 అయి ఉంటుందండి. నన్ను అక్కడ కూర్చోబెట్టారు, కుర్చీ వేసి కూర్చున్నాను. పాడుకుంటున్నారు పాటలు కచ్చిరి అనుకున్నారేమో. పాడుకొని ఇంచుమించు 9:30, 10 గంటలకు వచ్చి ఆయన అంటాడు నాతో, పాస్టర్ గారండి ఆరాధన మీరు చేస్తారా మమ్మల్ని చేయమంటారా అని అడిగాడు. నేను అన్నాను, ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు మీటింగ్ అని అడిగా. 6 గంటలకు స్టార్ట్ చేసామండి అన్నాడు. అంటే 6, 7, 8, 9, 10 ఇంచుమించు 4 గంటలు పాడారు కదా. నేను అన్నాను, మరి ఇప్పుడు దాకా ఆరాధన చేయకుండా ఇప్పుడు దాకా ఏం చేశారు? భజన చేశారా? అంటే అసలు ఆరాధన అంటే ఏంటో తెలియలే వాళ్ళకి. వాళ్ళ అవగాహన ఏంటి? ఆరాధన అంటే, స్తుతి అంటే అందరు లేపి నిలబెట్టి ఆ కొంచెం కాళ్ళు కదపండి, ఆ చేతులు ఎత్తండి, ఆ నడుబెడి తిప్పండి, ఇట్లాగా మన వాళ్ళు చెప్తుంటారుగా, యోగా కార్యక్రమాలు, యోగా ప్రోగ్రామ్ చెప్పినట్టు చెప్తుంటారుగా. ఆ చేతులు ఎత్తండి, ఒక్కసారి ఎడకు ఊపండి, ఒకసారి కుడుకు ఊపండి, ఆ తల ఊపండి అంటుంటే వీళ్ళు కూడా అంటుంటారు కదా. అంటే వాళ్ళ ధోరణిలో ఆరాధన అంటే అందరు లేచి నిలబడాలి, ఒక పాట పాడాలి, ఆఖరిలో అని కొట్టాలి, ఏది గుర్రాలు ఆడిస్తుంటారు కదా. అంటే నేను కామెంట్ చేయట్లే, వాళ్ళ అవగాహన అది ఆరాధన అంటే. అన్నా వింటున్నావా? ముందు కూర్చొని నువ్వే ఏం సీరియస్గా చూస్తున్నావు? నన్ను ఏం గుర్రాలు ఆడిచినట్టున్నావేంటి? అదే నా అంటే నీ ముఖం చూస్తున్నావు, నువ్వు సీరియస్గా చూస్తున్నావు, నువ్వు అందుకో అనుకుంటున్నా. వాళ్ళ అవగాహన అది. ఇప్పుడు ఏది 6 గంటలకు ప్రారంభించి 10 గంటల దాకా పాటలు పాడి ఇప్పుడు 10 గంటలకు వచ్చి నన్ను అంటాడు, ఆరాధన మీరు చేస్తారా మమ్మల్ని చేయమంటారా అంటున్నాడు. అంటే 10 గంటల వరకు మీరు చేసిన ఆరాధన కాదా? మరి ఆరాధన కాకపోతే ఎందుకు మీరు చేసినట్టు? ఆరాధన అంటే ఏంటి? అసలు స్తుతి చెల్లించడం అంటే ఏంటి? ఆయనకి కృతజ్ఞత స్తుతి, లేకపోతే ఆయనకి స్తుతి అర్పణ అనుకోండి. అసలు స్తుతి చెల్లించి ఆరాధించడం అనడంలో భావన ఏంటి? ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఆరాధన ఆరాధన. ఏంటి రావా? ఏంటి? మాకు అక్కడ ఆమంచర్ల అనే ఊరు ఉంది. ఆ ఆమంచర్ల అనే ఊర్లో ఇట్లాగే ఒక ఆమె ఉంది, ముసలామె. ఆమెకు డ్రమ్ స్పీడ్ చేస్తే చాలు గిరా గిరా అంటది. డ్రమ్ స్పీడ్ చేస్తే, ఇక ఇంకా స్పీడ్ చేస్తే గిరగిరా. రైస్ మిల్ ఇదేమన్నా గిరగిరా గిరగిరా ఇదే ఆరాధన. గిరగిరా అమ్మా ఏంటంటే ఆరాధన అయ్యా అంటది ఆమె. అంటే ఆమె భాషలో, ఆమె ధోరణిలో ఆరాధన అంటే ఏదో ఒక ఉద్రేకంతో చేసే పని. ఉద్రేకము వేరు, ఆరాధన వేరు. వింటున్నారా? ఉద్రేకం ఆరాధన కాదు. ఆరాధన అంటే నీవు హృదయాన్ని నీళ్ల వల్ల ఆయన సన్నిధిలో కుమ్మరించి, ఆయన చేసిన ప్రతి మేలు తలంచి, ఆయన చేసిన ఉపకారాలు తలంచి, ఆయనను గూర్చిన మంచి గుణగణ, ఆయనను గూర్చిన అవగాహనతో నీ హృదయంలో నుంచి వచ్చే ఆ కృతజ్ఞత స్తుతి సుమాంజలి, ఒక ధూపం. అర్థమవుతుందా? ఆయన ప్రేమను తలంచినప్పుడు, ఆయన త్యాగాన్ని తలంచినప్పుడు, అరే నేనెవరని, నన్ను ఎందుకు ప్రేమించాడు ఆయన, నేనెవరని, నన్ను ఎందుకు ఈ స్థితికి తీసుకుని వచ్చాడు ఆయన, నేను ఏ పాటి వాడిని, ఆయన నన్ను ఎలా గుర్తించాడు ఆయన, నేను ఏ పాటి వాడిని, నా మీదకి ఆయన దృష్టి ఎలా వచ్చింది, ఇవన్నీ తలంచినప్పుడు, ఇవన్నీ తలపోసుకున్నప్పుడు అంతరంగం మౌనంగా ఉండలేదండి. ఆ మౌనంగా ఉండలేక గంతులు వేసే ఆ అంతరంగంలో నుంచి వచ్చే ఆ స్తుతి భావన, అది నీ కన్నీటి మూలంగా కావచ్చు. వింటున్నారా నేను చెప్పేది? అలా చేతులెత్తి కళ్ళెమ్మటి నీళ్లు కారిపోతా ఉంటాయి. ఆరాధన అంటే డాన్స్ చేయడమే కాదు, ఆరాధన అంటే చెమటలు పట్టించడమే కాదు, ఆరాధన అంటే ఆరాధన అట్లా గరగర రుబ్బు రోజులు తిరిగినట్టు చెప్పడం కాదు. దేవుని వాక్యం ఏమంటుందో తెలుసండి? మీ హృదయాలు దూరంగా ఉండి మీ పెదవులతో మీరు ఆరాధించడం ఏ ప్రయోజనం? మీ హృదయాలు దూరంగా ఉండి మీరు దేవుని సన్నిధిలో నిలిచి ఉండే ప్రయోజనం ఏంటి? మీ ఆరాధన ఆయనకి ఇంపైన హోమంగా ఎలా వెళ్ళాలి అంటే ఆ హృదయంలో పరివర్తన కలగాలి.
వింటున్నారండి? ఒక్కొక్కసారి మనం మౌనంగానే కూర్చొని ఉండొచ్చు, కానీ అంతరంగంలో ఆయనను గూర్చి ఎంత ప్రేమ, ఎంత గాఢమైన ప్రేమ వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రభువా, ఈ అభాగ్యుడిని ఇంత జ్ఞాపకం చేసుకున్నావు నాయన అన్నప్పుడు అసలు ఏం చెల్లించాలి, ఆయనకి ఎంత చెల్లించాలి అర్థం కాదండి. అప్పుడు ఏం చేస్తాం? అంతరంగంలో ఆయనకి స్తుతిని, ప్రభువా నీకు స్తోత్రం, థ్యాంక్స్ నైనా, ప్రభువా నీకు థ్యాంక్స్ అయ్యా, ప్రభువా ప్రభువా ప్రభువా. ఆ కృతజ్ఞతతో నువ్వు పలికే ప్రతి మాట విలువైన మూటగా ఉంటుందండి. అంతే. ఇప్పుడు కృతజ్ఞతతో నింపబడిపోయిన దైవజనుడు ఏమన్నాడు తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు, నా ప్రాణమా యెహోవా. ఏంటి? ఎందుకో నా ప్రాణమా, అది ఇక అంతరంగంలో ఉంచే ఒక ప్రవాహం, అది ఒక ఊట. వింటున్నారండి? చిన్నపిల్ల ఒక పాప ఉంది, బుడ్డది, చిన్న బుడ్డది. ఇంత ఏముంటుంది దాన్ని బర్త్డేకి ఇస్తారు చాక్లెట్, ఏందా ఇంకా ఇంత చాక్లెట్ బర్త్డేకి ఇస్తారుగా. సర్లే, ఏదో చాక్లెట్ బర్త్డేకి ఇచ్చిన చాక్లెట్ ఒక అబ్బాయి ప్రార్థన చేయించుకొని వెళ్ళి బర్త్డేకి చాక్లెట్ నాకు ఇచ్చిపోయాడు. ఇంత వెడల్పుగా ఉంటుంది కదా. డైరీ మిల్క్ కరెక్టే ఇంతది, ఇంత వెడల్పుగా చక్క ముక్కలాగా ఉంది. సరే, ఆడు ప్రార్థన చేసుకుని వెళ్ళాడు, నాకు ఇచ్చాడు. నాకేమో నాకు అలవాట్లేదు, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచో నాకు అలవాట్లేదు. అక్కడ పెట్టా టేబుల్ మీద, బుడ్డది వచ్చింది, బుడ్డది. నేను లేచి గదిలోకి వెళ్తా ఈ చాక్లెట్ ఆ బుడ్డది వస్తుంటే వై అంటే వచ్చింది. ఆ బుడ్డదానికి ఇచ్చా. ఆ చాక్లెట్ చూడగానే ఆ బుడ్డదానికి ఎంత ఆనందం. ఆ చాక్లెట్ని ఇట్లా తిప్పి చూసుకుంది. మీరు నమ్మండి, నన్ను చూసి అమాంతకు పరిగెత్తుకుంటూ గట్టిగా నన్ను పట్టుకుంది. బుడ్డది ఎంతది, అమాంతంగా నా కాళ్ళ దగ్గర గట్టిగా పట్టుకుంటే, అంటే ఆ చాక్లెట్ ఇచ్చేసరికి ఆ పాపకి హృదయం గంతులేసింది. అంతరంగంలో ఏం కలిగింది? కృతజ్ఞత కలిగింది. చిన్న పాప, చిన్న బిడ్డ, బుడ్డది గట్టిగా వచ్చి నన్ను గట్టిగా పట్టుకుంటే నేను అట్లా వెన్ను తట్టి తినిపోవట్లా అంటే థ్యాంక్స్ అంకుల్ అంటుంది బుడ్డది. అరే, ఆ చిన్న పసికందు బిడ్డకి ఆ మేలు జరిగేసరికి అంతరంగం పులకరించిందే. మన సంగతి ఏంటి? పెడుతుంటే తినడమే గాని ఎప్పుడన్నా స్తుతి చెల్లించిన ఆనవాళ్ళు ఉన్నాయా మన దగ్గర? చెప్పండి. పెడుతుంటే పల్లెలు తింటాం. తిన్న తర్వాత లేచిపోయిన తర్వాత ఏం పెట్టాడంట, పెరుగు అడిగితే పెరుగు లేదు అన్నాడుగా. ఇంత పెరుగు నువ్వు అడిగింది ఇంతే, కానీ మాంసం ఎంత తిన్నావుగా, దాని గురించి చెప్తావా? చెప్పు. ఆఖరిలో ఏదన్నా లేదు అన్నామో తిన్నంత పోద్ది. ఆఖరిని ఏం చెప్తాడు సార్? ఏం పెట్టారంట, పెరుగు అడిగితే లేదు అన్నాడు. వేసాడు కానీ ఒక గంటే వేసాడు, బకెటేస్తారు. ఇక కృతజ్ఞత లేని భావన, కృతజ్ఞత లేని మనుషులండి. నిజమని చెప్పే మాట. కొందరు చూడండి, వాళ్ళకి ఎన్ని చేసినా ఆ కృతజ్ఞత ఉండదు. ఎంత చేసినా వాళ్ళ గుండెల్లో స్తుతి అనే మాట రాదు. ఏమి చేసినా వాళ్ళ గుండెల్లో దేవునికి ఇంపైన ఆగ్రహించే సువాసన రాని రాదు. దేవునికి ఇచ్చే మనస్సు లేనే. స్తుతి అంటేనే దేవునికి ఇవ్వడం. ఏమివ్వడం? ఆయన మనకు చేసిన దాన్ని బట్టి, ఆయన మనకిచ్చిన దాన్ని బట్టి మనం ఆయనకి ఇవ్వడం. చప్పట్లు కొట్టకపోయారా? స్తోత్రం కలుగురుగాక. ఏమిస్తాం ఆయనకి? డబ్బులు ఇద్దామా? ఏమిద్దాం ఆయనకి? అర్పణలు ఇద్దామా? ఏమిద్దాం ఆయనకి? స్థలాలు, పొలాలు ఇద్దామా? అవి ఏమి కోరట్లే ఆయన. ఆయన కోరేది ఏంటంటే నీ హృదయంలో నుంచి వచ్చే ఆ కృతజ్ఞత స్తుతి. అది ఇస్తే చాలా ఆయనకి.